సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిష్ శాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్య శ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. సింహరాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. రాశ్యాధిపతి వ్యయస్థానం ముందు సంచరిస్తూ ఉండడము, 12వ స్థానంలోనే రవి, చంద్ర, గురువు ఇత్యాది గ్రహాలు సంచరిస్తూ ఉండడం వల్ల కొంత మానసికమైనటువంటి ఒత్తిడి, శారీరకమైనటువంటి ఒత్తిడి ఎక్కువగా కనబడుతూ ఉన్నది. మరీ ముఖ్యంగా స్వస్థాన నాశనం చేయవ అన్నారు. ఇక్కడ సొంత ప్రాంతాలని వదిలిపెట్టి వేరే ప్రాంతానికి వెళ్ళి నివసిస్తూ ఉండడము, లేదా ప్రయాణాలు అధికంగా చేయవలసి రావడము, లేదా ఆకస్మికమైనటువంటి స్థాన చలనానికి కూడా ఈ వారంలో సింహరాశి వారికి అవకాశం ఉంటుంది. మీకోసం మీరు ధనాన్ని ఖర్చు పెట్టుకునేది కన్నా ఇతరుల కోసమో, బంధువుల కోసమో, మిత్రుల కోసమో ఎక్కువగా ధనాన్ని ఖర్చు పెడుతూ ఉంటారు. అలాగే ఈ వారంలో కూడా తీరికలైనటువంటి సమయాన్ని గడుపుతూ ఉంటారు. మీకు నచ్చినటువంటి పనులు చేస్తూనే సమాజంలో మిగతా మీ బాధ్యతలన్నీ కూడా మీరు నిర్వహించుకుంటూ ఉంటారు. అయితే ఇతరులు మిమ్మల్ని అర్థం చేసుకునేటువంటి విషయంలో మీ జీవిత భాగస్వామి కానీ, కుటుంబ సభ్యులు కానీ మిమ్మల్ని సరిగా అర్థం చేసుకోకుండా ఉంటారు. తత్ఫలితంగా కొంత మానసికమైనటువంటి ఇబ్బందులు కలగవచ్చును. అయినప్పటికీ కూడా మీ పందాలో మీరు ముందుకు వెళుతూ ఉండండి. ఈ రాశి వారికి ఉద్యోగ వ్యాపారాలకి సంబంధించినటువంటి విషయాలు సానుకూలంగానే గోచరిస్తూ ఉన్నాయి. ప్రత్యేకించి కొంత ఒత్తిడి ఉంటుంది. ధనాన్ని ఆకర్షించగలుగుతారు, ప్రజల్ని ఆకర్షించగలుగుతారు, మీ మాటను నెగ్గించుకోగలుగుతారు. ఇతరులు మీకు వ్యతిరేకంగా ఉన్నప్పటికీ వారిని మీరు మిత్రులుగా మార్చుకునేటువంటి శక్తి ఈ వారంలో సింహరాశి వారికి ఎక్కువగా కనబడుతూ ఉన్నది. అలాగే విద్యార్థులకి గ్రహస్థితి చాలా గొప్పగా ఉపయోగపడుతూ ఉంటుంది. ఇంటర్వ్యూల కోసం వెళ్ళేవారు, లేదా ఏదైనా పోటీ పరీక్షలు రాసేటువంటి వాళ్ళకి గ్రహస్థితి సహకరిస్తూ ఉంటుంది. స్త్రీలు ప్రత్యేకించి సింహరాశి వారికి ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. మరీ ముఖ్యంగా ఉదర సంబంధమైనటువంటి సమస్యలు రావడానికి అవకాశం ఉంటుంది. సింహరాశి వారి వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికే ఎక్కువగా సూర్యారాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు శుక్రవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 5, అదృష్ట వర్ణము తెలుపు. తదుపరి కన్యారాశి.